ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం, కీర్తనల గ్రంథము 138 అధ్యాయము 8 వచనం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అని. దేవుడు ఈరోజు మరొక గొప్ప వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్న పిల్లారా, అదేమిటనగా యెహోవా నా పక్షమున, అంటే నా పక్షమున యుద్ధము కార్యము సఫలము చేస్తానని మాట్లాడుతున్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? నా పక్షమున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, నా పక్షాన కార్యాన్ని జరిగించే వాళ్ళు ఎవరు లేరు, నా పక్షమున నాకు తోడుగా ఉండి నన్ను వెళ్ళి తట్టే వాళ్ళు ఎవరు లేరు, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, నా పక్షాన పోరాడే వాళ్ళు ఎవరు లేరు, నా పక్షాన వాదించే వాళ్ళు ఎవరు లేరు అని నువ్వు బాధపడుతున్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నీ పక్షమున ఆయన కార్యము సఫలం చేస్తాడంట. అవును, ఈరోజు అనేక మంది మన కార్యాన్ని సఫలం చేస్తారని మనము బంధువులను, స్నేహితులను, ఎంతోమంది మనుషుల్ని నమ్ముతూ ఉంటాం. కానీ అది కొన్నిసార్లు వాళ్ళ వల్ల కాని పరిస్థితి అయిపోయి మనం చివరికి నిరాశకు, నిస్పృహకు గురయ్యే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఈ రూపంలో మనం అందరికన్నా నమ్మదగిన దేవుడు మన దేవుడు అండి. ఆయన కనుక మనం నమ్ముకొని వెళ్ళినట్లయితే ఆయన మన కార్యాలను సఫలీకృతం చేస్తాడు. అవును, ఆనాడు దావీదు పక్షమున దేవుడైతే ఎలా అయితే యుద్ధము చేశాడో గొల్యాతుతో, ఈరోజు నా పక్షమును కూడా మన జీవితంలో ఎదురయ్యే అనేకమైన పోరాటాలు, సమస్యలు, వాటన్నిటిని ఎదుర్కొనేడానికి దేవుడు మన పక్షమున పోరాడి మనకు కావలసిన కార్యాన్ని సఫలం చేస్తాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఎన్నటికి బాధపడకు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడమాట, నీ పక్షమున దేవుడు పోరాడతాడు. అవును, ఆనాడు దావీదు గొల్యాతుతో చేయాలనుకునే యుద్ధము తన స్థాయికి మించినది, తన శక్తికి మించినది, తన బలమునకు, తన వయస్సుకు మించిన పని. కానీ దావీదు పరిపూర్ణముగా దేవుని మీద ఆధారపడినందువలన, దేవుని నమ్మినందువలన దేవుడు దావీదు పక్షాన కార్యాన్ని నెరవేర్చాడు, సఫలము చేశాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు అనుకుంటున్న కార్యము, చేయాలనుకుంటున్న కార్యము, నువ్వు సఫలము కావాలనుకుంటున్న కార్యము నీ శక్తికి మించినది, నీ వయసుకు మించినది, నీ పరిమితికి మించినది అయి ఉండొచ్చు. కానీ దేవునికి అది అసాధ్యమనేది ఏమాత్రం కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఆయన సర్వశక్తిమంతుడు. అందుకనే దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు, ఆయన నీ పక్షమున కార్యం సఫలం చేస్తానని. ఒకవేళ నువ్వు పరిపూర్ణముగా నీ కార్యాన్ని ఆయన చేతులకు అప్పగించి ఆయన నమ్మినట్లయితే, ఆయన యందు విశ్వసించినట్లయితే, దేవుని పట్ల నువ్వు కృతజ్ఞత భావం కలిగి ఆయన్ను విశ్వసిస్తూ పరిపూర్ణంగా నమ్మినట్లయితే, నీ కార్యాన్ని ఆయన చేతులకు అప్పగించినట్లయితే, ఆయన నామం పేరిట, ఆయన నామ మహిమ కొరకు నువ్వు ఆ కార్యాన్ని జరిగించాలనుకుంటే దేవుడు నీ పక్షమున కార్యమును సఫలం చేస్తాడు. అవును పిల్లారా, దేవుడు మన పక్షమున కార్యమును సఫలం చేస్తాడు. ఈరోజు అనేక మంది అనేక విషయాల కోసము, అనేక కార్యాల కోసము సఫలం అవ్వాలని ప్రయాసపడుతూ ఉంటారు. కానీ అవి మాత్రం కూడా సఫలము అవ్వవు. అది కేవలము దేవుడు వాటిని సఫలం చేస్తే మాత్రమే, దేవుడు వాటిని సఫలీకృతం చేస్తే మాత్రం వాళ్ళ జీవితం నెరవేరుతుంది. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు సఫలం చేయాలంటే ఆయన మీద నువ్వు పరిపూర్ణముగా ఆనుకొని, దావీదు వలె ఎలా అయితే దావీదు పరిపూర్ణముగా దేవుని విశ్వసించి తన కార్యాన్ని దేవుని చేతులకు అప్పగించి తన కార్యాన్ని ప్రారంభించాడో, ఈరోజు నువ్వు కూడా అదే విధంగా దావీదు వల్ల నువ్వు దేవుని నమ్ముకొని ప్రారంభిస్తే దేవుడు నీ పక్షాన కూడా కార్యాన్ని సఫలము చేస్తాడు. అవును అన్నట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతరానికి వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అవున తండ్రి, ప్రేమ కలిగిన మహాదేవానికి వేలాది స్తోత్రములు. అవున తండ్రి, మా పట్ల మీరు పోరాడి మా పట్ల మీరు కార్యాన్ని సఫలం చేస్తానని అయ్యా మీరు చేసిన గొప్ప వాగ్దానములు బట్టి వందనములు. అవున తండ్రి, ఆనాడు దావీదునకు తన జీవితంలో తను చేసిన గొల్యాతుతో తను చేసిన యుద్ధంలో మీరు ఎలాగైతే తండ్రి తన పక్షంలో మీరు పోరాడి ఉన్నారో, అదేవిధంగా బిడ్డల యొక్క జీవితంలో వాళ్ళు ఎదుర్కొంటున్న అనేకమైన పోరులు, పోరాటాలు, శోధనలు అయ్యా వాటన్నిటి నుంచి మీరు అయ్యా అడ్డంకులన్నీ తొలగించి వారు అనుకునే కార్యాలు మీరు సఫలీకృతం చేయమని, మీరు సఫలం చేస్తారని మీరు మాట్లాడిన రీతిని బట్టి వందనములు. బిడ్డలు కూడా దావీదు వలె పరిపూర్ణముగా నీ పైన విశ్వసించి, పరిపూర్ణంగా నీ పైన అనుకొని వాళ్ళ కార్యాన్ని, ప్రతి కార్యాన్ని వాళ్ళు ప్రారంభించడానికి, నీ నామానికి మహిమ తేయడానికి కృపను చూపించమని సమస్త మహిమ ఘనత నీకే చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.